బ్యాక్ వెనక ఉండాల్సిందే వాళ్ళు. అట్లాగే ఉంచారు తప్పించి వెరీ సింపుల్ లాజిక్ అండి. వాళ్ళ పార్టీ వాళ్ళని అడగండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఓ మీటింగ్ జరుగుతుంది అనుకోండి. పార్టీకి సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జి బీసీ అధ్యక్షుడిని పక్కన కూర్చోబెట్టుకుని, ఎస్సీ అధ్యక్షుడిని పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళని ముందు పెట్టి వాళ్ళతో మాట్లాడించిన సందర్భాలు ఎన్ని ఉంటాయి టోటల్ 5 నియోజకవర్గాల్లో. వాళ్ళ చేతన కార్యక్రమాలు నడిపిస్తూ వెనకాల నుంచి ఉన్నది ఎప్పుడన్నా ఉన్నాయా అసలు? మరి బీసీల పార్టీ ఆ పని చేయకపోతే బీసీలు ఎట్లా అభ్యున్నతి చెందుతారు? ఇప్పుడు అచ్చెన్నాయుడుకి ఇచ్చిన స్వేచ్ఛ, నారాయణకి ఇచ్చిన స్వేచ్ఛ ఎంత తేడా ఉంది? నారాయణ తన ఇష్టం వచ్చినట్టు నడుపుకున్నాడు. అచ్చెన్నాయుడికి అంత స్వేచ్ఛ ఇచ్చారా? రవీంద్రకి అంత స్వేచ్ఛ ఇచ్చారా? బీసీ మంత్రులే కదా. అయ్యన్న పాత్రుడికి అంత స్వేచ్ఛ ఇచ్చారా? వీళ్ళు ఏం చూసుకుంటారు? అసలు ఏమీ లేని దానికంటే ఓ మంత్రి పదవి వచ్చింది, కొంతన్న మన పనులు చేసుకున్నాం కదా అన్న దాంతో వాళ్ళు తృప్తి పడతారు. కానీ రాజ్యాధికారం కోరుకునేటువంటి శక్తులకి అది సాటిస్ఫై అవుతుంది. మరి జగన్ ఇచ్చాడా మంత్రులకి ఫ్రీ హ్యాండ్? లేదే. ఎక్కడ జగన్ చేస్తున్నాడు? స్థానిక వ్యవహారాల దగ్గర బీసీలకి పదవులు ఇచ్చాడు. మేయర్లు, కార్పొరేషన్స్, మున్సిపాలిటీ అక్కడ వాళ్ళదే రాజ్యాధికారంగా. అది చంద్రబాబు నాయుడు చేసుంటే ఇప్పుడు మొన్న కాకినాడ జరిగింది.